ఓకే, శ్రీమృజి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. సో ఈరోజు మన సెషన్లో భాగంగా మనకి షెడ్యూల్ ఓకే, మనకి వచ్చేసి ఈరోజు షెడ్యూల్లో భాగంగా బిజినెస్ ప్లాన్ ఉంటుంది. సో బిజినెస్ ప్లాన్ చెప్పే వాళ్ళు ఉంటే ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అలాగనే దానికంటే ముందుగా మనకి ఒకసారి కంపెనీ ఆఫర్స్ గురించి చూద్దాము. సో తర్వాత మనకి డిసిజన్ ట్రీట్మెంట్లో భాగంగా మనము మోనికా మేడం గారి దగ్గర నుంచి సబ్జెక్ట్ అనేది తీసుకుందాం. సో ముందుగా మనం ఇది చూద్దాము, ఒకసారి ఆఫర్స్ గురించి చూద్దాం. ఒక 2 minutesలో అయిపోతుంది. సో బిక్షన్స్ అని చెప్పారు కదా, సో ఆఫర్స్ అనేవి సో మనం తెలుసుకుందాం ఒక 1 week వరకు, ఇట్లా ఈ మంత్ వరకు. సో ఒకసారి చూడండి. సో కంపెనీ 20 years కంప్లీట్ అయింది కాబట్టి సో మంచి ఆఫర్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో స్కీమ్ ఫండ్ అంటాం కదా, సో అలానే 20 crores ఆఫ్ పూల్ అని ఇట్లా ఒక బిగ్ ఆఫర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో 20 years కంప్లీట్ అయిన సందర్భంలో సో కంపెనీ లాంచ్ చేసింది. సో దీనివల్ల మనకి రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ కంటే ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది టార్గెట్ అనుకోవచ్చు, మనం ఛాలెంజ్ అనుకోవచ్చు, అది మన ఇష్టం, మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఛాలెంజింగ్గా తీసుకుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో టార్గెట్స్ పెట్టుకుంటే ప్రెజర్ ఉంటుంది. సో అది మీ ఇష్టం ఎట్లా తీసుకుంటారు అనేది. సో ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి 5 crores పూల్. సో స్కీమ్ ఫండ్ అది 5 కోట్లది. సో ఇది వచ్చేసి 6 months వరకు ఈ టైం పీరియడ్ ఉంటుంది. సో ఈ 6 months ఎక్కడి వరకు, జూలై, ఓకే, జూన్ నుంచి మనకి నవంబర్ వరకు ఉంటుంది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఓకే, నవంబర్ వరకు. సో ఇందులో మనము 6 months టైమింగ్ అనమాట. ఇది 6 months టైంలో సో మనకి 5 crores పూల్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి చూడండి, ఈ 5 crores పూల్లో ఎవరెవరు ఉంటారంటే బ్రాంజ్, డైరెక్టర్, సిల్వర్, గోల్డ్. సో ఈ 3 క్యాడర్ వాళ్ళు మాత్రమే ఉంటారు ఈ 5 కోట్ల పూల్లో. సో ముగ్గురు మాత్రమే ఉంటారు. సో ఈ 5 కోట్ల పూల్కి సంబంధించి ఎట్లా బిజినెస్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి, మంత్లీ గ్రూప్ ఇవి ఇచ్చారు, లేదా 6 monthsకి టోటల్ గ్రూప్ ఇవి ఎంత ఉండాలనేది చూడండి, సెల్ఫ్ పీ ఎంత ఉండాలి చూడండి ఒకసారి. మన బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, సో వీళ్ళకి సంబంధించి మంత్లీ సెల్ఫ్ పీవీ 100 ఖచ్చితంగా ఉండాలి. 100 ఎబో ఉండాలి. సో ఖచ్చితంగా 100 కంటే ఎక్కువ పీవీస్ అనేది సెల్ఫ్ పీవీ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి బ్రాంజ్ వచ్చేసి మీకు మంత్లీ గ్రూప్ పీవీ 2800 ఉండాలి, లేదా 6 monthsకి టోటల్గా ఆ పీరియడ్ అంటే 1 month ఫ్లక్చువేషన్ అయినా సరే సో టోటల్గా 6 monthsలో మనకి 16,500 పీవీస్ అనేవి రావాలి, గ్రూప్ పీవీ. సో తర్వాత సిల్వర్ వచ్చేసి సెల్ఫ్ పీవీ కంపల్సరీ 100 ఎబో. సో 7,500 గ్రూప్ పీవీ ఉండాలి మంత్లీ, లేదా 36,000 గ్రూప్ పీవీ అనేది 6 monthsలో మనము ఫిల్ చేయగలగాలి. సో అలాగనే గోల్డ్ వచ్చేసి గ్రూప్ పీవీ వచ్చేసి 11,000 ఉండాలి. సో మంత్లీ. సో ఒక 1 month అలా ఫ్లక్చువేట్ అయినా సరే 60,000 గ్రూప్ పీవీ అనేది 6 monthsలో అనేది ఫిల్ చేసుకోగలగాలి. సో ఇట్లా ఒక 1 month అనేది మిస్ అయినా సరే అచీవ్మెంట్స్ కానీ ఇది కానీ, సో 5 months అనేవి కంపల్సరీగా అచీవ్ అవుతూ ఉండాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి బ్రాంజ్ నుంచి సిల్వర్ ఈ మంత్ సెలెక్ట్ అయినా సరే సో మనం ఇదే సిల్వర్ క్యాటర్లోని కంటిన్యూగా గ్రూప్ పీవీస్ అనేవి గెయిన్ చేసుకోగలగాలి. సో మళ్ళీ డౌన్ అవ్వద్దు బ్రాంజ్కి కానీ ఇట్లా. సో గోల్డ్ ఉన్న వాళ్ళు సిల్వర్ కానీ ఇట్లా డౌన్ అవ్వకుండా సో సేమ్ క్యాటర్ని మెయింటైన్ చేయాలి. సో క్యాటర్ చేంజ్ అవుతూ చేంజ్ అయిన క్యాటర్లో ఎంత గ్రూప్ పీవీ ఉంటుందో దాన్ని మెయింటైన్ చేసుకోగలగాలి, అంటే స్టామినా మన ఉండే దాన్ని బట్టి. సో బ్రాంజ్ అయిన వాళ్ళు ఈ మంత్లో గోల్డ్ అయ్యి 60,000 పీవీ అనేది 5 monthsలో 6 monthsలో మనము గెయిన్ చేసుకోగలగాలి. సో మళ్ళీ సిల్వర్కి కానీ బ్రాంజ్ కానీ పడిపోకుండా
మెయింటైన్ చేసుకోగలగాలి, లేదా ఉన్న క్యాడర్లోనే సేమ్గా వెళ్ళగలగాలి. సో అలాగనే 3 crores వచ్చేసి మనకి సీనియర్స్ ఉన్నారు, 200 పీవీ అయిపోయి తీసుకోవాలి, స్టార్, డైమండ్, క్రోన్ ఉన్నారు. సో ఆల్రెడీ దీని గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం కాబట్టి చూడండి ఒకసారి సింపుల్గా. సో 15,000 గ్రూప్ పీవీ ఉండాలి, స్టార్ డైరెక్ట్ అయితే 200 పీవీ ఎబోవ్ ఉండాలి, మంత్లీ 15,000 గ్రూప్ పీవీ రావాలి, లేదా 6 monthsకి 80,000 గ్రూప్ పీవీ ఉండాలి. సో డైమండ్ కూడా అంతే, 200 పీవీ ఎబోవ్ సెల్ఫ్ పీవీ ఉండాలి, మంత్లీ 30,000 గ్రూప్ పీవీ ఉండాలి. సో అలాగనే అలా కుదరని పక్షంలో 6 monthsలో 1,65,000 గ్రూప్ పీవీ రావాలి. సో క్రౌన్ కూడా అంతే, 45,000 గ్రూప్ పీవీ మంత్లీ ఉండాలి, 6 monthsలో 2,50,000 గ్రూప్ పీవీ రావాలి. సో ఇట్లా ఆఫర్స్ పెట్టింది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది ఛాలెంజింగ్గా తీసుకొని చేసుకునే వాళ్ళకి బెటర్గానే ఉంటుంది. సో నెక్స్ట్ ఇది 2 crores, ఇది యూసీడీ, డియూసీడీ క్రౌన్ లెవెల్ వాళ్ళకి, ఆ క్యాడర్ వాళ్ళకి. సో ఆఫర్స్ అర్థమైనాయి అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఒక ఈ మంత్ అయిపోయే వరకు దీని గురించి ఉంటుంది, ఎందుకంటే కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు కాబట్టి. సో ఎవరైతే 12%, 8% ఉన్నారో సో వాళ్ళు ఈ మంత్లో వాళ్ళకి నచ్చిన క్యాడర్ ఏదైనా సరే సో ఆ క్యాడర్కి మారితే సో అక్కడి నుంచి కంటిన్యూషన్ అవ్వాలి, డౌన్ అవ్వకుండా. సో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గోల్డ్ అయ్యి సడన్గా మళ్ళీ నెక్స్ట్ మంత్ సిల్వరు ఇట్లా డౌన్ అయితే మళ్ళీ గ్రూప్ పీవీ కానీ ఇది కలెక్ట్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. సో స్కీమ్ కూడా వర్తించదు మనకి. సో సేమ్ క్యాడర్ అన్న కంటిన్యూ చేయాలి 6 months, లేదా చేంజ్ అవుతున్న క్యాడర్, పెరుగుతున్న క్యాడర్ ఉంది కదా, దాన్ని బట్టి గ్రూప్ పీవీ అన్న చేసుకోవాలి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మనము సెషన్లోకి వెళ్దాం. మౌనిక మేడం హ్యాండ్ రైజ్ చేస్తారా? సో ఇప్పుడు డిసిషన్ ట్రీట్మెంట్లో భాగంగా మనకి వచ్చేసి మౌనిక మేడం గారు వచ్చారు. మేడం అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ స్టేజెస్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృతి గుడ్ మార్నింగ్ మేడం. వాయిస్ క్లియరా సార్? ఎస్ మేడం, ఓకే క్లియర్. ఇంకా పిక్ పెట్టండి సార్, షేర్ చేయండి. ఓకే మేడం, ఒక నిమిషం మాట్లాడండి, ఇలా షేర్ చేస్తాను. ఓకే, గుడ్ మార్నింగ్ స్టేజెస్. మనం ఇవాళ డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ లో భాగంగా ట్యూమర్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఈ ట్యూమర్ అనేది మనకి ఎలా వస్తుంది, మనకి దానికి ఉన్న సింటమ్స్ ఏంటి, అలాగే దానికి మన సప్లిమెంట్స్ ఎలా యూజ్ అవుతాయో తెలుసుకున్నాము. ట్యూమర్ ట్యూమర్ అంటే అందరికీ తెలుసు కదండి, కణితి అన్నమాట. మన ఆహారపు అలవాట్లు, రేడియేషన్, స్మోకింగ్, ఉబకాయం, ఇతర కారణాల వల్ల కూడా డిఎన్ఏ మార్పులు వస్తాయి. దానివల్ల కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. ఫలితంగా శరీరానికి అవసరమైన కణాల కంటే ఎక్కువగా వృద్ధి చెందుతాయి. అవన్నీ కలిపి ఒక ట్యూమర్ అంటే కణితిలాగా ఏర్పడతాయి. ఈ కణితులు ఎలా అంటే మనకి మెయిన్ గా మెదడులో కణితి అంటారు కదండి, బ్రెయిన్ ట్యూమర్ అని కూడా అంటారు. మెదడులో వస్తుంది. మనకి ఎక్కడైనా కణితి వస్తే దాని దుష్ప్రభావం వెంటనే కనిపించకపోవచ్చు, మన బాడీలో ఎక్కడొచ్చినా అంత తొందరగా కనిపించదు. కానీ మెదడు అనేది అతి కీలక భాగం కదా, మన శరీరంలోని అన్ని అవయవాలను నియంత్రించే కేంద్రాలు అక్కడ ఉంటాయి. దానిలో కంతి పెరిగితే ఏ అవయవానికైనా నియంత్రించే మెదడులోని ఆ సెంటర్ ను నొక్కేస్తూ ఉంటే దాని దుష్ప్రభావం తక్షణం అన్ని అవయవాల కదలికపై కనిపిస్తూ ఉంటుంది. మెదడులో కణితులు అవి ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దామండి. మెదడులో కణితి ఉంటే మెదడులో అవాంఛిత కణజాలం ఆ ముద్దలా పెరుగుతూ గడ్డలా రూపొందితే దాన్ని మెదడు కణితి అంటే బ్రెయిన్ ట్యూమర్ అంటారు. అది పెరుగుతున్న కొద్దీ మెదడులోని కణాలను అణిచివేస్తూ వాటిని దెబ్బతీస్తుంది. అది పెరుగుతున్న కణితి ఒత్తిడి మెదడుపై పడుతున్న కొద్దీ మెదడు పక్కకు జరుగుతూ పుర్రె ఎముకను నొక్కుతూ ఉంటుంది. దాంతో ఆరోగ్యకరమైన మెదడు కణాలు, నరాలు పాడైపోతూ ఉంటాయి. మెదడులో కణితులు అభివృద్ధి చెందడానికి చాలా కారణాలు ఉంటాయి. రేడియేషన్ కిరణాలకు, కొన్ని రకాల రసాయనాలకు ఎక్స్పోజ్ కావటం, కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు, ఎగ్జాంపుల్ న్యూరోఫైబ్రోసిస్, వాన్ హిప్టెల్, ల్యాండోవర్ డిసీజ్ వంటివి మెదడులో కణితులకు కూడా కారణం కావచ్చు. కణితుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. మెదడు కణితుల్లో ప్రైమరీ అని, సెకండరీ అని రకాలు ఉంటాయి. మెదడులో వచ్చే కణితుల్లో దాదాపు 60% ప్రైమరీ కణితులే ఉంటాయండి. అవి పూర్తిగా నిరుపకాయం అంటే హాని చేయనివి అన్నమాట.
ఇక గ్లియోమా అనే రకం కణుతులు పెద్దల్లో కనిపిస్తాయి. మెదడులో బ్లాస్టోమా అనే రకం కణుతులు కూడా ఉంటాయి. చిన్న పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి ఈ బ్లాస్టోమా అనేది. ప్రైమరీ కణుతులు చిన్న పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి. ప్రైమరీ కణుతులు మెదడులో ఆవిర్భవిస్తాయి. ఇవి మెదడుకే పరిమితం అవుతాయి. అంతేగాని వేరే అవయవాలకు ఎక్కడ పాకవు. ఒకవేళ పాకినా అది చాలా అరుదు అండి. ఇక వీటిలోను బినైన్ హాని చేయని ఉంటాయి. ఇవి క్యాన్సరస్ అంటే క్యాన్సర్ కణుతులు అనేక రకాలు ఉంటాయి. అయితే ఈ బినైన్ కణుతులు పూర్తిగా హాని చేయని అని చెప్పలేము. ఎందుకంటే కొన్ని బినైన్ కణుతులు కూడా క్యాన్సర్ కణుతుల కంటే కూడా ఎక్కువగా హానికరమైనవి కావచ్చు. అవి ఏంటంటే బ్రెయిన్ స్టెమ్ కూడా ఎక్కువ హానికరమైనది కావచ్చు. బ్రెయిన్ స్టెమ్ అనేక కీలకమైన ప్రదేశంలో ఈ కణితి అనేది వస్తే తొలగించడానికి వీలు కాకపోతే అవి ఉన్న ప్రదేశం ప్రమాదకరంగా ఉంటుంది. ఇది ఒక క్యాన్సర్ కణితి చాలా సులభంగా తొలగించగల ప్రదేశంలో ఉంటే ఈ బినైన్ కణితి కంటే కూడా క్యాన్సర్ కణితులు జరిగే హాని తక్కువ అండి. ఎందుకంటే దీన్ని చాలా ఈజీగా తొలగించగలం కాబట్టి. మెదడు కణితులు ఉన్నప్పుడు మనకు అనిపించే లక్షణాలు ఏంటంటే తలనొప్పి, సాధారణంగా మార్నింగ్ వేళలో ఇది ఎక్కువగా వస్తుందండి. వికారం లేదా వాంతులు కూడా. ఇవి కూడా మార్నింగ్ వేళలో ఎక్కువగా వస్తుంటాయి. మెదడు కణితులు ఉన్నాయనడానికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే వాంతి కాగానే ఎమ్మటే తలనొప్పి తగ్గిపోతుంది. ఈ 18 ఇయర్స్ పైబడిన వారిలోనూ మొదటిసారి కణితుల వల్లనే ఫిట్స్ కూడా రావచ్చు. మాట్లాడడంలో ఇబ్బందులు, వ్యక్తిత్వంలో మార్పులు, కొన్ని శరీర భాగాలు బలహీనంగా మారటం, చచ్చుబడిపోవడం, పక్షవాతంలా అనిపించడం, బ్యాలెన్స్ తప్పడం, చూపులో మార్పులు రావటం, అయోమయానికి గురి కావటం, జ్ఞాపక శక్తి కోల్పోవడం, వినికిడి సమస్యలు రావటం, మింగడంలో ఇబ్బంది అనేక లక్షణాలు కనిపిస్తాయండి. సాధారణంగా మెదడు కణుతులను ఈజీగా సర్జరీ ద్వారా తొలగిస్తారు. అయితే చాలా సందర్భాల్లో అవి అరుదుగా తిరగబడతాయి. అంటే మళ్ళీ వస్తాయని అర్థం అండి. హానికరం కాని బినైన్ కణుతులు తిరగబెట్టడం చాలా అరుదు. అంటే ఒకసారి సర్జరీ తర్వాత అవి మళ్ళీ రావన్నమాట. అయితే కణితి తిరగబెట్టడం అన్నది సర్జరీ చేసే వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కణితిని ఎంత పూర్తిగా తొలగించగలిగితే అది మళ్ళీ రాకుండా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కణితి మెదడులో బాగా లోతుగా జరిగిపోయి ఉంటే అలాంటప్పుడు దాన్ని తీసివేయడం వల్ల మెదడులో హానికరమైన కణాలు దెబ్బతినే అవకాశం ఉంటే అప్పుడు తొలగించేంత వరకే తొలగిస్తారు. మిగిలింది ఉండుతుందన్నమాట. అక్కడే ఉంటుంది. ఆపై మిగిలిన భాగాన్ని తీసేందుకు రేడియేషన్ థెరపీ యూజ్ చేస్తారు. అయితే మిలిగ్నెట్ హానికరమైన క్యాన్సర్ కణుతులు తరచూ తిరగబెడుతూ ఉంటాయి. అది హానికరమైన క్యాన్సర్ కణితి అయినా లేదా హాని చేయని బినైన్ కణితి అయినా ఒక్కసారి మెదడులో కణితిని తొలగించాక తరచూ డాక్టర్ దగ్గర తిరగాల్సిందే అండి. ఎందుకంటే అవి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి. కణితి తరచూ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సర్జరీస్ ఇట్లా టెస్టులు అవి ఇవన్నీ తిరుగుతూనే ఉండాలి. చూసారు కదండి. విన్నారు కదా మెదడు కణితి బ్రెయిన్ ట్యూమర్ ఎలా వస్తుందో. ఇది ఒక్క బ్రెయిన్ ట్యూమరే కాదండి, చాలా ఉన్నాయి. కాకపోతే నేను ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇది ఒక్క బ్రెయిన్ ట్యూమర్ గురించే చెప్పాను. ఇది ఒకటే వస్తుందని. నేను పైన పెట్టాను చూడండి పిక్ లో ట్యూమర్ టైప్స్ అని. మనకి ఇన్ని రకాల ట్యూమర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఏ ట్యూమర్ అయినా మనకి హానికరం కాబట్టి ఆ ట్యూమర్స్ ఏంటంటే బ్రెస్ట్ ట్యూమర్స్ ఉంటాయి, గర్భాశయము, వెన్నెముక, ఇంకా పిట్యూటరీ ట్యూమర్స్, ఇంకా చాలా ఉంటాయి. ఆ ఇవన్నీ మనకి ఒక్కసారి వచ్చాయంటే వస్తూనే ఉంటాయండి. కాబట్టి వీటిని మనము మన సప్లిమెంట్స్ యూజ్ చేసుకొని ఇట్లాంటివి రాకుండా ఫ్యూచర్ లో జాగ్రత్త పడొచ్చు. అలాగే వచ్చిన వాళ్ళు ఉంటే మన సప్లిమెంట్స్ యూజ్ చేసుకొని దీని నుంచి బయటపడొచ్చు అండి. మన సప్లిమెంట్స్ ఏంటో చూద్దాము. సార్ అది పిక్ పెట్టండి సప్లిమెంట్స్. ఓకే అండి, సప్లిమెంట్స్ చూద్దాము. స్పిరులినా, కర్క్యూమిన్ ప్లస్, గ్యానోడర్మా, అలోవెరా, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్ అండి. స్పిరులినా స్పిరులినా అనేది మనకున్న ప్రోడక్ట్ లో అత్యంత బలమైనది. ఇది ఇమ్యూనిటీ పవర్ ని పెంచే ఒక ఫుడ్ మెటీరియల్. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1970లో స్మాల్ న్యూట్రిషన్ ని తగ్గించేది ఏదైనా ఉందా అంటే స్పిరులినా అని చెప్పిందండి. ఇది సముద్రంలో ఉండే ఒక చిన్న నీటి మొక్క గ్రీన్ ఆల్గో నాచు నుంచి తయారు చేయబడింది. ఇది వాతావరణంలో ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని పవర్ ఆఫ్ న్యూట్రిషన్ అని కూడా అంటారు. స్పిరులినాలో పాల కంటే 20 రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. బీటా కెరటిన్ క్యారెట్ లో ఉండే దానికంటే 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్లు డి, ఐరన్, విటమిన్ B12, పొటాషియం, సోడియం, జింక్ ఇవన్నీ ఉంటాయి.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఆక్సీకరణం అన్నమాట. బాడీలో ఫ్లో జరుగుతుంది. ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేస్తాం కదా. అప్పుడు ఆక్సిజన్ లోపలికి వెళ్లి బ్లడ్ లో కలుస్తుంది. ఆ ఆక్సీకరణ స్థితి బాగా జరిగి అన్ని పోషకాలు మనకు అందేలా స్పిల్లినా చేస్తుంది. మన బాడీకి 1 కేజీ బరువుకి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి. పిల్లలకి 1 కేజీ బరువుకి 2 గ్రాముల ప్రోటీన్ కావాలి. మన స్పిరులినాలో 57 గ్రాముల ప్రోటీన్ ఉంటుందండి. హైలీ ప్రోటీన్ లభిస్తుంది అనమాట. 1000 కేజీల పండ్లు కూరగాయలు ఉండే న్యూట్రిషన్స్ అన్ని 1 కేజీ స్పిరులినాలో ఉంటాయి. ఇది శరీరం యొక్క జీర్ణశక్తిని పెంచుతుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, శరీరం లోపల నుండి శుభ్రపరుస్తుంది. మెరుగైన యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొటెక్షన్ అందించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందండి. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి, సారీ బిఫోర్ ఫుడ్ ఉంది కదా, తినక ముందు మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ కర్క్యూమిన్ ప్లస్ మనకి పాలకూరలో ఐరన్ ఎలా ఉంటుందో, లెమన్ లో వైటమిన్ సి ఎలా ఉంటుందో, అలాగే పసుపులో కర్క్యూమిన్ అనేది ఉంటుంది. పసుపులో ఓన్లీ 2 నుంచి 3 శాతమే ఉంటుంది కర్క్యూమిన్ అనేది. దానివల్ల మన శరీరానికి అవసరమయ్యే కర్క్యూమిన్ అనేది పసుపు ద్వారా అందట్లేదు. కర్క్యూమిన్ సప్లిమెంట్ రూపంలో తీసుకోవడం అనేది చాలా అవసరం. పసుపు మన హెల్తీకి చాలా హెల్ప్ చేస్తుంది. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి, ఎందుకంటే అందులో ఉండే కర్క్యూమినైన్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ వల్ల. కర్క్యూమిన్ క్యాన్సర్ ట్యూమర్ యొక్క సెల్స్ పెరగడాన్ని ఆపేస్తుంది. డయాబెటిస్ వాళ్ళు కర్క్యూమిన్ తప్పకుండా తీసుకోవాలి. జాయింట్ పెయిన్స్ కి, హార్ట్ డిసీజ్ కి హెల్ప్ఫుల్ అవుతుందండి. డిప్రెషన్ నుండి బయటపడొచ్చు. మన బాడీ యొక్క పిహెచ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. జాయింట్ అండ్ మజిల్ హెల్త్ కి సపోర్ట్ చేస్తుంది. క్యాన్సర్ యొక్క కంటి 3 దశల్లో ఉంటుంది. ఫస్ట్ కంటి వస్తుంది, తర్వాత అది కొంచెం ప్రమోట్ అవుతుంది, తర్వాత అది కంటి అనేది పెరుగుదల వస్తుంది, అంటే యాంజియోజెనసిస్ అంటారు. ఈ కణుతులను నిర్మూలించడానికి స్టార్టింగ్ లో ఉపయోగిస్తే ఇమీడియట్ గా రిజల్ట్ అనేది వస్తుందండి. కర్క్యూమిన్ హెల్దీ స్కిన్ తో పాటు వెయిట్ మేనేజ్మెంట్ కూడా హెల్ప్ చేస్తుంది. మన దాంట్లో ఏంటంటే చాలా మంది సప్లిమెంట్స్ యూజ్ చేస్తారు, యూజ్ చేశాక కూడా రిజల్ట్ రాలేదు అని చెప్తారు కదా. వాళ్ళకి ఫస్ట్ ఫుడ్ ప్యాచెస్ ఇవ్వాలండి. అయినా కూడా రిజల్ట్ రాలేదంటే కర్కుమిన్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ బాడీలో బ్యాక్టీరియాస్ అవి ఫంగస్ లాంటివి ఉంటాయి కదా. అవి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఏ సప్లిమెంట్స్ తీసుకున్నా వాళ్ళ బాడీకి పనిచేయదు అనమాట. కాబట్టి ఫస్ట్ కర్క్యూమిన్ ఇచ్చాక మంచి రిజల్ట్ అనేది వస్తుంది. క్యాన్సర్ లేడీస్ లో ఏంటంటే క్యాన్సర్ కణాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంటాయి, కాబట్టి దానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ గ్యానోడెర్మా, దీన్ని కింగ్ ఆఫ్ ద హెర్బ్స్ అని పిలుస్తారు. దీన్ని ఎర్రని పుట్టగొడుగుల నుంచి తయారు చేస్తారు. ఇది యూరప్ ఖండాలు మరియు ఆగ్నేయ ఆసియా, దక్షిణాఫ్రికా దేశాలు అధికంగా దొరుకుతుంది. గ్యానో అనగా గ్లోయింగ్ లేదా షైనింగ్ అని అర్థం. డెర్మ్ అనగా స్కిన్ అని అర్థం. ఇది శరీరం మొత్తాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో ప్రథమ పాత్ర పోషిస్తుంది, కాబట్టి దీన్ని గ్యానో డెర్మ్ అంటారు. మనకి ఇది మెయిన్ గా 3 రకాలు ఉపయోగపడుతుంది. మన శరీరం మొత్తాన్ని స్కాన్ చేసి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకొని అక్కడ ఉండే కణాలను బాగు చేస్తుంది. మన శరీరంలో ఉండే కణాలకు దగ్గరగా ఉన్న టాక్సిన్స్ అంటే విష రసాయన పదార్థాలను క్లీన్ చేసి బయటికి పంపిస్తుంది. మెయిన్ గా ఏంటంటే గ్యానోడర్మా కణాలన్నింటినీ రిపేర్ చేసి ప్రతి అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ప్రెజర్ ని తగ్గిస్తుంది. నరాలన్నింటినీ శక్తివంతంగా ఉంచుతూ సరిగ్గా పనిచేసేటట్టు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది. బ్రెయిన్ యాక్టివ్ చేస్తుంది. కొన్నేళ్ల నుండి తగ్గని వ్యాధులైనా తగ్గిస్తుంది. లేడీస్ లో మెన్సెస్ ముందు, మెన్సెస్ తర్వాత వచ్చే స్టమక్ పెయిన్, అలాగే థైరాయిడ్, డిప్రెషన్ లో ఉన్న వారికి, హైపర్ టెన్షన్ తో బాధపడే వారికి, పక్షవాతం వచ్చిన వారికి, క్యాన్సర్ కూడా బాగా ఉపయోగపడుతుందండి. క్యాన్సర్ కణాలను శరీరంలో కంతులను కూడా నివారిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ అంటే అవిసె గింజల నూనెతో తయారు చేయబడింది. అవిసె గింజల నూనెలో ఆల్ఫా లినోలేనిక్ అనే యాసిడ్ వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాల యొక్క గొప్ప మూలం. అవిసె గింజల నూనెలో 50 to 60% ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3 18 to 20% ఒమేగా 6 ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటుంది. రక్తపోటును సహజంగా నియంత్రించడంలో హెల్ప్ అవుతుంది. విటమిన్ బి, కాపర్, ప్రోటీన్, జింక్ ఇవన్నీ ఉంటాయి. మంచి కొవ్వు పెంచుతుంది, చెడు కొవ్వు తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. రక్తనాళాల లోపల కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా నిరోధించడంలో హెల్ప్ అవుతుంది. హై బీపీని కంట్రోల్ చేస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని మరియు ఎల్డిఎల్ స్థాయిని తగ్గిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి అండి. నెక్స్ట్ ఆమ్లా. ఆమ్లా అంటే ఉసిరి అని మనకు తెలుసు. ఇది 3000 సంవత్సరాల క్రితం నుంచి ఔషధాలను ఉపయోగిస్తున్నారు.
ఆమ్ల యొక్క గొప్పతనం ఏంటంటే ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది. మన వెస్టేజ్‌లో ఏంటంటే దీన్ని రాక్షస ఉసిరి అంటారు గదా! దాని నుంచి తయారు చేస్తారు. అంటే హైలీ సి విటమిన్ లభిస్తుంది. దీనిలో ఫైబర్ మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. మనకు నారింజ పండులో సి విటమిన్ ఉంటుంది గదా! ఆ సి విటమిన్ అనేది ఇందులో రెట్లు ఎక్కువగా ఉంటుంది. అధిక కొవ్వును కరిగించడంలో యూజ్ అవుతుంది. మెన్సెస్‌లో వచ్చే స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్‌ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్‌ని తగ్గిస్తుంది. ఆమ్లాలో క్రోమియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. గ్లూకోజ్ తగ్గించడానికి, ఇన్సులిన్ ఉత్పత్తిని లెవెల్ చేయడానికి యూజ్ అవుతుంది. అసిడిటీని గూడా తగ్గిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. అలోవెరా అంటే కలబంద అని మనకు తెలుసు. ఇందులో చాలా విటమిన్స్ అంటే విటమిన్ బి12, విటమిన్ ఏ, విటమిన్ సి, బి2 విటమిన్స్, విటమిన్ సి అండ్ ఈ ఫాలిక్ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. కలబంద జెల్‌లో మనకు అవసరమైన 20 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. కడుపులో మంట అసిడిటీ యూజ్ అవుతుంది. మలబద్ధకం సమస్యకి యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటారు కదా! వాటి నుంచి కూడా రిలీఫ్ ఇస్తుందండి. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నట్టయితే ఆమ్లా, అలోవెరా తినకముందు యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి. సప్లిమెంట్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. స్పిరులినా తినకముందు మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు స్పిరులినా యూజ్ చేయొద్దండి. కర్క్యూమిన్ ప్లస్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. గ్యానోడర్మా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. అలోవెరా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఆమ్లా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఫ్లాక్స్ ఆయిల్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. అలాగే ఫ్లాక్స్ ఆయిల్ కూడా వెయిట్ ఉన్న వాళ్ళైతే తినకముందు వేసుకోవాలండి. వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళు తిన్న తర్వాత వేసుకోవాలి. మంచి రిజల్ట్ ఉంటుంది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థాంక్ యూ మై అప్లైనర్స్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఎనీ డిసీజెస్ మనకి ముందు సిమ్టమ్స్ అనేది తెలియాలి. సో తర్వాత మనం దానికి ట్రీట్మెంట్ అనేది సప్లిమెంట్స్ అనేవి సజెషన్ చేయాలి. సో చిన్న చిన్నవి మనం తెలుసుకోవాలి. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు స్పిరిన్లా వాడకూడదు. సో తెలుసు, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు మనం వాటిని క్లారిఫై చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని సప్లిమెంట్స్ అనేవి సజెషన్ చేయండి సీనియర్స్తో క్రాస్ చెక్ చేసుకొని మీ అప్లైనర్స్తో. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. శిరీష గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. Team GB, good morning Vestige, good morning leaders, good morning sir. గుడ్ మార్నింగ్ మేడం. Sir pic share చేయండి గ్రూప్ లో పెట్టాను. పెట్టారా? ఎస్. ఓకే. ఓకే అదేగా మేడం. ఓకే సార్. అష్యూర్ ఫేషియల్ కిట్. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రొడక్ట్స్ అన్ని ఒక ఫేషియల్ కిట్ గా రెడీ చేసి మీకు రివ్యూ చేయడం జరుగుతుంది. అష్యూర్ ఫేషియల్ కిట్ అంటే ఫేషియల్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలనేది షేర్ చేస్తాను. అండ్ అష్యూర్ ప్రొడక్ట్ యూజ్ చేసి పింపుల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్పి కొందరు అనుకుంటారు. అది కూడా ఈరోజు తెలుసుకుందాం. సో లీడర్, సో ఈ ఫేషియల్ అనేది లేడీస్ అయినా చేసుకోవచ్చు అండ్ జెంట్స్ అయినా చేసుకోవచ్చు. 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు మాత్రమే ఫేషియల్ చేసుకోండి. ఈ ఫేషియల్ అనేది నెలకు ఒకసారి లేదంటే 2 సార్లు మాత్రమే చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అయిపోతుంది మన స్కిన్ అనేది. చాలా మంది లేడీస్ మంత్లీ వెళ్ళి ఫేషియల్ అవి చేయించుకుంటారు కదా, బ్యూటీ కదా. అలా చేసుకోకుండా మీరు ఈ ప్రొడక్ట్స్ అనేవి తీసుకొని ఉంచుకున్నారనుకోండి, చాలా తక్కువ బడ్జెట్ లోనే మనం మంత్లీ ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవచ్చు. అండ్ మనకి ప్రొడక్ట్స్ అనేవి 6 months to 1 year వరకైనా రావచ్చు. సో ఈ ఫేషియల్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ ఫేషియల్ అయితే 5 steps గా మనం చేసుకోవాలి. ఫస్ట్ క్లెన్జింగ్, సెకండ్ స్క్రబ్బింగ్, థర్డ్ ఫేస్ మసాజ్, ఫోర్త్ ఫేస్ ప్యాక్, ఫిఫ్త్ మాయిశ్చరైజర్ యువర్ స్కిన్. స్టెప్ 1 క్లెన్జింగ్ గురించి తెలుసుకుందాం. క్లెన్జింగ్ అంటే ఫేషియల్ ఎప్పుడైనా చేసుకునే ముందు ఫేస్ వాష్ అనేది చేసుకుంటాం. ఫేస్ వాష్ చేసుకున్నా కూడా మన పోర్స్ లో ఉండే డస్ట్ అనేది క్లియర్ అవ్వదు. ఆయిలీ స్కిన్ పైన ఉండే డస్ట్ అనేది క్లియర్ అవుతుంది. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత
మళ్ళీ మనం క్లెన్జింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ అష్యూర్ క్లెన్జర్ ప్లస్ టోనర్ అనేది యూజ్ చేసేసి మనం క్లెన్జింగ్ అనేది చేసుకోవాలి. దీనివల్ల మన పోర్స్‌లో ఉండే డస్ట్ అనేది క్లియర్ అవుతుంది. సో, ఇలా కొంచెం తీసుకొని మీరు మీ స్కిన్ పైన అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా మసాజ్ చేసుకొని, కొంచెం కాటన్ బాల్ తీసుకొని, మనం క్లీన్ చేసుకొని, దానికి ఎంత డస్ట్ వచ్చిందో అనేది చూసుకోండి. ఫస్ట్ మన పోర్స్ లోపల ఉండే డస్ట్‌ని క్లీన్ చేసుకోవటాన్నే క్లెన్జింగ్ అంటాము. ఈ క్లెన్జింగ్ గురించి నిన్న గూడంగా షేర్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2 స్క్రబ్బింగ్. సెకండ్ పిక్ అండి. స్క్రబ్బింగ్ కోసం పపాయ స్క్రబ్ అనేది కొంచెం తీసుకొని ఫేస్ పైన అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేసుకొని మసాజ్ బాగా చేసుకోవాలి. కానీ స్క్రబ్ చేసేటప్పుడు చాలా స్లోగా చేసుకోవాలి. అలాగే ప్రెస్ చేస్తూ చేయకూడదు. చాలా జెంటల్‌గా, స్మూత్‌గా మసాజ్ అనేది చేసుకోవాలి. సో, మీరు కొద్దిగా ఇలా స్క్రబ్ చేసుకునేటప్పుడు కూల్ వాటర్ అనేవి కొంచెం ట్యాప్ వాటర్ లేదంటే మనం త్రాగే నీరు అనేవి మంచివి పెట్టుకోండి వాటర్. సో, అలా పెట్టుకొని మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా డ్రాప్స్ అలాగా యాడ్ చేసుకొని అలా మనం మసాజ్ చేసుకోవాలి. సో, డ్రైగా అయితే చేయకూడదు. కొంచెం తడి అనేది తగిలితే మనకి స్క్రబ్ అనేది నీట్‌గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. మనం స్క్రబ్ చేసుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో, ఇలా మనం మసాజ్ చేసుకోవాలి. ఐస్ వాటర్ పెట్టుకోండి వీలైతే. ఎందుకంటే ఐస్ వాటర్ పెట్టుకుంటే మంచిది. మనకి ఫ్రెష్ ఫీల్ అనేది వస్తుంది. సో, ఇలా మీకు బ్లాక్ హెడ్స్ ఉన్నట్లయితే నోస్ దగ్గర అంటే ముక్కు దగ్గర లేదంటే గడ్డం దగ్గర బ్లాక్ హెడ్స్ గానీ, వైట్ హెడ్స్ గానీ ఉన్నట్లయితే చాలా నీట్‌గా మసాజ్ చేసుకొని క్లీన్ చేసుకోండి. పింపుల్స్ ఉన్న వాళ్ళైతే స్క్రబ్ అస్సలు చేయకండి. జస్ట్ అప్లై చేసుకొని పింపుల్స్ లేని దగ్గర మీరు స్క్రబ్ చేసుకొని వాష్ చేసుకోండి. సో, నెక్స్ట్ వెట్ క్లాత్ అనేది తీసుకొని క్లీన్ చేసుకోండి. సో, ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఎవరికైనా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నట్లయితే స్ట్రీమింగ్ అనేది చేసుకోండి. అంటే స్ట్రీమింగ్ వేడి నీటితో ఆవిరి పట్టడం. సో, అలా ఆవిరి పట్టుకున్న తర్వాత టూల్స్ అనేవి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకోవడానికి మార్కెట్‌లో దొరుకుతాయి. దానితో నోస్ పైన క్లీన్ చేసుకోండి. అలా చేసుకోవడం ద్వారా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ఇది గూడంగా సబ్జెక్ట్ అయిపోయిందండి. దీని గురించి గూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3 మసాజ్ ఫేస్ మసాజ్. థర్డ్ పిక్ అండి. ఫేస్ మసాజ్ కోసం అష్యూర్ మసాజ్ క్రీమ్ అనేది యూజ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. సో, మసాజ్ క్రీమ్ అనేది కొంచెం తీసుకొని ఫేస్ పైన మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. ఫేస్‌కి మంచి గ్లో కూడా వస్తుంది. సో, కొంచెం అప్లై చేసుకొని మీరు బాగా అండ్ 3 అండ్ 4 మినిట్స్ లేదంటే 10 మినిట్స్ అయినా మీకు ఎంత వరకు వీలుంటే అంతవరకు మసాజ్ అనేది బాగా చేసుకోవాలి. దీనికోసం కూడా కూల్ వాటర్ అనేది నేను చెప్పాను కదా! అలా పెట్టుకొని కొంచెం డ్రాప్స్ లాగా తీసుకొని మధ్య మధ్యలో మీరు అప్లై చేసుకోవచ్చు వాటర్ డ్రాప్స్‌ని. మీకు వీలున్నట్లు మసాజ్ చేసుకోండి. మీకు ఎలా వస్తే అలా మసాజ్ చేసుకోండి. బ్లడ్ సర్క్యులేషన్ అయితే చాలా బాగుంటుందండి. మంచి గ్లో వస్తుందన్నమాట. సో, అలా మనం మసాజ్ అనేది 4-5 మినిట్స్ వరకి మసాజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానిపైన మనం ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. సో, మనం ఏదైనా అప్లై చేసుకున్నప్పుడు మసాజ్ చేసుకునేటప్పుడు ఆహ్, అఫ్ అప్పర్ డైరెక్షన్‌లో సర్క్యులర్ మోషన్స్‌లో చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది టైట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అండి. ఈ ఫేస్ ప్యాక్ గురించి షేర్ చేయలే. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫోర్త్ పిక్ అండి. ఫేస్ ప్యాక్ అనేవి నా దగ్గర 2 టైప్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి టాన్ క్లియర్. టాన్ క్లియర్ గురించి షేర్ చేశాను. ఫేస్ ప్యాక్. ఇంకొకటి ఇన్‌స్టంట్ గ్లో ఫేస్ ప్యాక్.
సో ఈ ట్యాన్ క్లియర్ ఫేస్ ప్యాక్ అనేది మనకి సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది. ఇక్కడైతే ఇన్స్టంట్ గ్లో ఫేస్ ప్యాక్ యూజ్ చేసుకున్నట్లయితే సమ్మర్స్లో ఎక్కువగా సన్ ట్యాన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ట్యాన్ క్లియర్ అప్లై చేసుకోవటానికి ట్యాన్ క్లియర్ ఫేస్ ప్యాక్ అనేది యూజ్ చేయవచ్చు. సో ఇప్పుడైతే నేను ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్ అనేది యూజ్ చేయమని చిన్న సజెషన్ చేస్తున్నా. సో పింపుల్స్ కోసం అంటే నీమ్ క్యాప్సిల్ మన దగ్గర ఉంటుంది కదా, నీమ్ క్యాప్సిల్ ఒకటి తీసుకోండి. పింపుల్స్ ని రిమూవ్ చేయడానికి నీమ్ క్యాప్సిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఇది మనం డైలీ 1 క్యాప్సిల్ తీసుకోవచ్చు. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడైనా తీసుకోవచ్చు. 1 క్యాప్సిల్స్ గా మీరు తినాలి. ఒక క్యాప్సిల్ అండ్ 1 క్యాప్సిల్ అనేది నీమ్ క్యాప్సిల్ అనేది యాడ్ చేయడం వల్ల, అంటే దీనివల్ల మీ పింపుల్స్ అయితే క్లియర్ అయిపోతాయి. సో తప్పకుండా ఫేస్ ప్యాక్లో ఒక క్యాప్సిల్ అయితే యాడ్ చేసి చూడండి. అలా ఒక నీమ్ క్యాప్సిల్ తీసుకొని పిన్తో హోల్ చేసి అందులో ఆయిల్ ఉంటుంది కదా, నీమ్ ఆయిల్. సో ఆ ఆయిల్ని ఫేస్ ప్యాక్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మీ ఫేస్కి అప్లై చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది, బాగా వర్క్ అవుతుంది. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. పింపుల్స్ ఉన్న వాళ్ళైతే మీతో బ్యూటీ బ్రష్ ఉంటే బ్రష్తో ప్యాక్ని ఫేస్ పైన అప్లై చేసుకోండి, లేదంటే ఫింగర్స్తో అయినా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఫేషియల్లో ఏవైతే స్టెప్స్ ఫాలో అయ్యామో అవన్నీ కూడా మీ నెక్ దగ్గర కూడా చేసుకోవాలండి. మీరు ఎప్పుడు కూడా ఫేస్కి క్రీమ్స్ కానీ మసాజ్ కానీ ఏవైనా పెట్టుకునేటప్పుడు నెక్ని కూడా కవర్ చేసుకోవాలండి. సో అలా చేసుకున్నట్లయితే మీ స్కిన్ అనేది ఈవెన్గా కనిపిస్తుంది. సో ఇలా మనం ఫేస్ పైన అప్లై చేసుకోవాలి, నెక్ కూడా అప్లై చేసుకోవాలి. ఇది డ్రై అవ్వటానికి మనకి ఒక 10 to 15 మినిట్స్ అయితే టైం పడుతుందండి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీ దగ్గర కుకుంబర్ అంటే దోసకాయ ఉన్నట్లయితే ఒక 2 పీసెస్ని తీసుకొని మీ కళ్ళ పైన పెట్టుకోండి. లేదు అంటే ఒక కాటన్ బాల్ తీసుకొని రోజ్ వాటర్ని అప్లై చేసుకొని మీ కంటి పైన పెట్టుకున్నట్లయితే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. సో 15 మినిట్స్ తర్వాత డ్రై అయిపోతుంది. మీరు కొంచెం వాటర్ తీసుకొని, అంటే ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఇలా వాటర్తో ముందుగా అప్లై చేసుకొని, ఇది కూడా సర్క్యులర్ మోషన్లోనే మనం క్లీన్ చేసుకోవాలండి. ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు సో ఇలా మన ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. బట్ ఫేస్ వాష్ చేసినప్పుడు అయితే ఎలా ఎలా అంటే ఫేస్ వాష్ కానీ సోప్స్ కానీ యూస్ చేయకూడదు. ఓన్లీ నార్మల్ వాటర్తోనే మనము ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. సో ఇలా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఫేషియల్ చేసుకున్న తర్వాత అయితే మనం ఎండలోకి వెంటనే వెళ్ళకూడదండి. అండ్ నెక్స్ట్ 8 అవర్స్ వరకు కూడా సోప్స్ అయితే యూజ్ చేయకండి. సోప్స్ అయితే అప్లై చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 5, మాయిశ్చరైజర్ యువర్ స్కిన్. 5th పిక్ అండి. సో ఫేషియల్ చేసుకున్న తర్వాత మన స్కిన్ అనేది మాయిశ్చరైజర్ చేసుకోవాలి. ఇది మాత్రం అస్సలు మర్చిపోకూడదు. ఎందుకంటే ఫేషియల్ చేసుకోవటం వల్ల మన స్కిన్లో ఉండే మాయిశ్చర్ అనేది పోతుంది, స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. సో దీనికోసం ఐష్యూర్ డైలీ మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేసుకోండి. సో ఇలా మనం అప్లై చేసుకోవాలి మాయిశ్చరైజర్ అనేది. సో దీని తర్వాత మీకు నచ్చిన మేకప్ అయితే మీరు వేసుకోవచ్చు, కావాలి అనుకునే వాళ్ళు. సో ఇలా మనం ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్కి కానీ ఉన్నప్పుడు ముందు రోజు నైట్ ఇలా చేసుకోండి. నెక్స్ట్ డేకి మంచి గ్లో అనేది వస్తుంది. మీ స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా అవుతుంది, బేబీ స్కిన్లా అవుతుందన్నమాట. అండ్ చాలా మంచి గ్లో కూడా వస్తుందండి మీ స్కిన్కి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో లీడర్ చూశారు కదా,
మీరు నెలకి 1 లేదా 2 సార్లు కొంచెం టైం స్పెండ్ చేసినట్లయితే మీ స్కిన్ అనేది చాలా గ్లోగా, చాలా హెల్తీగా ఉంచుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే ఒకసారి ప్యాక్స్ టెస్ట్ అనేది చేసుకోండి. అండ్ నేనిక్కడ చెప్పిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్‌వి అండ్ సెపరేట్‌గా వీటి గురించి సబ్జెక్ట్ కూడా చెప్పాను. సో, ఇక నుండి మీరు కూడా ఇంట్లోనే ఫేషియల్ చేసుకోండి. ఫేషియల్ చేసుకున్న తర్వాత రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. మనము బ్యూటీ పార్లర్‌లో ఖర్చు చేసి కెమికల్స్ వాడి ఫేస్ ఖరాబ్ చేసుకునే బదులు మన బ్రాండ్‌లోనే చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయండి. కొంచెం టైమ్ స్పెండ్ చేసి ఇవి యూజ్ చేసి చూడండి. తప్పకుండా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. విష్ యూ వెల్. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లియర్గా సింపుల్గా చెప్పారు. సో బ్యూటీ ఇండస్ట్రీ మీద, బ్యూటీ కేర్కి సంబంధించి మనము మొదటి నుంచి ఫోకస్ పెట్టమని చెప్తున్నాం. సో ఇది ఇంత సింపుల్గా మీరు క్లియర్గా చెప్పారు. సో మన వాళ్ళు అర్థం చేసుకొని, సో రిపీటెడ్గా యూట్యూబ్లో ఉండదు కాబట్టి విని, సో క్లయింట్స్కి చెప్పేటప్పుడు కూడా మనం సింప్లిఫైగా చేసి చెప్పగలిగితే ఇంత ఈజీగా మనకి కస్టమర్స్ అనేవారు దొరుకుతారు. సో రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళు, పార్లర్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు సిటీస్లో కానీ అదర్గా. సో ఆ యెస్ బిజినెస్ సార్. అనేది క్యాప్చర్ వీటి చేయగలిగితే గురించి మనకేం యూజ్ లేదు అనుకోకుండా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకున్నారంటే మీ డౌన్ లైన్స్ గానీ, మీ ఇంట్లో వాళ్ళకి గానీ, మీకు వేరే ఎవరికన్నా ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోండి లీడర్స్. కొంచెం సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మేడం, ఈ బ్యూటీ గురించి మనము మొదటి నుంచి అదే చెప్తుంది. సో మనకి ప్రాపర్గా చెప్పేవాళ్ళు మీరు చెప్తున్నారు కాబట్టి, సో మన వాళ్ళు డైలీ ప్రతిదీ యూట్యూబ్లో అప్లోడ్ అయింది. సో మీరు రిపీటెడ్గా చూసి వినండి, విని సో కొంత మీరు నోట్ చేసుకోండి, ఎక్కడైనా నోట్ బుక్ ఏదైనా పెట్టుకోండి, దానికి సంబంధించి మీరు మీకు అర్థమైంది సింప్లిఫైగా రాసుకోండి. సో అదే చెప్పండి. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్, అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ వెస్టిజ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ మేడం, శిరీష మేడం, ఎక్సలెంట్. అతి గుడ్ మార్నింగ్ తొందరలో సార్. మీరు వచ్చిన తొందరలోనే గుడ్ మార్నింగ్ అమ్మా. అతి తొందరలోనే బ్యూటీ మీద మంచి కాన్సెప్ట్ ఇస్తున్నారు. ఇలా మీరు ఒక మాట అన్నారు, వారానికి 2 సార్లు 3 సార్లు పోయి ఫేషియల్ చేయించుకో, నెలకి 2 3 సార్లు ఫేషియల్ చేయించుకుంటారు. అది వాస్తవమే, అందరం చూస్తున్న విషయం. ఎవరు ఇదివరకు మా మేడం కూడా బయటకు వెళ్ళేదే చేయించుకునేది. కానీ ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత మన ఇంట్లోనే మనం ఎక్కడైతే పోయి 500 1000 వేస్ట్ చేస్తున్నామో అదే కాస్ట్ మన ఇంట్లో మనం పెట్టి తెచ్చుకుంటే, మీరు అన్నట్టు ఈ ఫేషియల్ కిట్ తెచ్చుకుంటే నెలకు 2 టైమ్స్ ఓన్లీ ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. అందుకే ఇంట్లో ప్రతి ఒక్కరు వాడండి, మన ఈ బ్యూటీ ప్రోడక్ట్లు వాడండి. అందం కొరకు ఎన్నో పోయి మనం కొనుక్కొచ్చుకునేది ఏంటి? మన ప్రోడక్ట్లు తెచ్చుకొని వాడుకుంటే మనమే అందం తెచ్చుకుంటాము, అందాన్ని సృష్టించుకుంటున్నాము. మనల్ని చూసి అవతల వాళ్ళు నువ్వేం వాడుతున్నావు అని అనాలి. ఇప్పుడు ఒకటి కుకుంబర్ గురించి చెప్పారు, దోసకాయ అని చెప్పేసి. మన దాంట్లో అలోవెరా కుకుంబర్ జెల్ కూడా ఉంది. మన చివేంల స్టోర్ లో చూసిన, ఇదివరకు ఉంటే కొద్ది రోజులు రాలేదు, మళ్ళీ వచ్చింది. అలోవెరా కుకుంబర్ 2 కాంబినేషన్ లో ఉంటుంది. అసలు ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. 250 260 ఉంటుంది, 315 ఎంఆర్పి ఉంటుంది. అలోవెరా కుకుంబర్ ఫైన్ జెల్ సార్ వచ్చింది అది మళ్ళీ. కూడా. అందరు తీసుకొని అలోవెరా కుకుంబర్ జెల్ వచ్చింది, మళ్ళీ వచ్చింది. అంటే మన ఇప్పుడు ఒక 6 months 1 year అవుతుంది దొరకక. మళ్ళీ మళ్ళీ వచ్చింది. నేను సిఎన్సీలో కొట్టించుకుందాం అనుకున్నాను, కానీ అప్పటికి అయిపోయిందని తీసుకోలేదు. మళ్ళీ వచ్చింది అన్నట్టు, వస్తుంది సార్ అని చెప్పి నాకు శివెంలా, అంటే సూర్యాపేట డిఎల్సి పైన. ఏంటంటే ఈ ప్రోడక్ట్లు వాడుకుంటే మనమే అందాన్ని సృష్టించుకోవచ్చు. నేను చెప్పేది, బయటికి వెళ్ళేసి ఆ కెమికల్స్ వాడి, ఆ కెమికల్స్ వల్ల ఇవి వాడినప్పుడు మంచిగా ఉంటుంది, మళ్ళా కొద్ది రోజులు వాడకపోతే, ఇంకా మీకు తెలుసు కదా, ఎక్కువ మీరే కదా ఫేషియల్స్ చేయించుకునేది, మేమైతే చేయించుకోము కదా. ఓకేనా? ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ వాడండి, ప్రొడక్ట్స్ చూడండి. ఈ ప్రొడక్ట్స్ ఏ కొట్టినా మనకు యూట్యూబ్ లో వస్తుంది. నేను లింక్ కూడా పంపించిన, ఎట్లా ఒకదాని 1 by 1 ఎట్లా వాడాలనేది కూడా పంపించాను, నేను గ్రూప్ లో షేర్ చేసిన. ఏంటంటే బ్యూటీ మీద ఎక్కువ పీవీస్ వస్తాయి, బిజినెస్ ఎక్కువ ఉంది. ఇది పాయింట్ గుర్తు పెట్టుకోరు మీరు. మాకు సిఎన్సీలో మేము ఏం తీసుకుంటాం సార్, అవి అబౌట్ తీసుకోగానే అయిపోతుంది సార్ అంటారు. లేకపోతే మాకు సిఎన్సీలో చేయలేకపోతున్నాం సార్ అంటారు చాలా మంది. ఈ ప్రొడక్ట్స్ తీసుకోండి, అప్పుడు అప్పుడు ఒక్కొక్కటి పెంచుకోండి. క్లిన్జర్ టోనర్ మెయిన్ ఇంపార్టెంట్. క్లిన్జర్ టోనర్ బిఫోర్ బాత్ పెట్టుకోండి, మనం చెప్పింది కదా. పెట్టుకుంటే లోపలికి వెళ్ళి 7 పొరల్ని కూడా, ఫేస్ మీద 7 పొరల్ని కూడా క్లీన్ చేస్తుంది క్లిన్జర్ టోనర్. డైలీ ఇంపార్టెంట్.
సి ఫోమ్ ఉంది మనకు, సి విటమిన్ ఫోమ్ ఉంది. ఓ రోజు అయితే ఓ రోజు ఇది వాడుకోండి. SPF 40 అందరం బయటికి వెళ్తున్నాం మనం, SPF 40 నేచురల్ SPF 40 ఉంది, అది తీసుకోండి. నైట్ క్రీమ్ వీళ్ళందరికీ ఏంది, 30 years కాగానే ఫేస్ అంతా వ్రింక్లింగ్ వస్తుంది, అంటే ముడతలు వస్తున్నాయి. మనం తినే కండ్ల దగ్గర కూడా ఈ ముడతలు వచ్చేస్తున్నాయి, కండ్ల దగ్గర చాలా వరకు అబ్జర్వేషన్ చేస్తున్నాం. ఏంటంటే విటమిన్ లోపం అవి. మనం ఒక స్పిర్లినా అవి వాడుకొని విటమిన్స్ వాడుకొని, ఈ నైట్ క్రీమ్ ఉంది, నైట్ క్రీమ్ జెల్ ఉంది మన దగ్గర. నైట్ పడుకుంటే అప్పుడు నైట్ క్రీమ్ పెట్టుకున్నాం అనుకో, ఆ వ్రింకిల్స్ ఇట్లా రావు. కొన్ని ఒక 5-6 ప్రోడక్ట్లు రెగ్యులర్ గా వాడుకునే ప్రోడక్ట్లు, అవి వాడుకుంటే మనకు మంచి బ్యూటీ వస్తుంది. ఆ బ్యూటీ మనకు పక్కలో కూడా షేర్ చేస్తాం. ఇలా ఆడదానికి ఆడది శత్రువు అని అంటారు మాట. నువ్వు అందంగా తయారైన అనుకో, పక్క ఏం వాడుతున్నావు నీ కొరకన్నా ఆమె వాడుతుంది 100%. అంతే కదా. కలిగించుకునైనా మనల్ని మాట్లాడుతుంది, ఏంటి నిన్న మనం తిరుగును, ఇప్పుడు ఫేస్ అంతా మంచి గ్లో వస్తుంది, ఫేస్ బ్యూటీ వస్తుంది, ఏం వాడుతున్నావు చెప్పు అని అడుగుతారు. అంటే మన ఏం సార్? బిజినెస్ కాన్సెప్ట్ ఇది కూడా. అందుకే మన గౌతమ్ బల్ సార్ పెట్టింది ఏంటంటే 100% యూజ్ ద ప్రొడక్ట్ అని పెట్టింది. ఫస్ట్ స్టెప్పే అది. ఇంతగానం చెప్తుంది మేడం, ఎంతమంది వాడుతున్నారు, సిఎన్సీలో ఎంతమంది తీసుకున్నారు, ఈ సిఎన్సీలో ఇది తీసుకోండి. సిఎన్సీలో ఇప్పుడు నేను చెప్పిన క్లిన్జర్ టోనరు, సి విటమిన్ ఫోము, SPF 40, ఓ నైట్ క్రీము, ఇంకేం తీసుకు, ఈ 5 చెప్తున్నాను నేను. ఈ 5 తీసుకోండి. ఒక ఫేషియల్ కిట్ తీసుకొని అంటే 500-600 2 టైమ్స్ వస్తుంది అనుకుంటా. ఇది తీసుకుంటే మీకు నెక్స్ట్ మంత్ కు బిజినెస్ ఎక్కువ అవుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా, చిన్న సజెషన్, కంటిన్యూ. మనము ఈ ప్రొడక్ట్ మనం ఏ ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వెళ్ళినా కూడా మనం వెంట తీసుకోవడం ద్వారా కూడా మనకు అక్కడ డౌన్ లైన్స్ వాళ్ళు కూడా వస్తారు సార్. ఎందుకంటే ఎస్. రీసెంట్ నేను 2 ఫంక్షన్స్ కి వెళ్ళాను. అక్కడ బీబీ క్రీమ్, ఫేస్ వాష్ ఇలాంటివి తీసుకెళ్ళాను కాబట్టి అక్కడ చాలా వరకు మేకప్ ప్రొడక్ట్స్ అందరూ పక్కన పెట్టేసి నా బీబీ క్రీమ్ మొత్తం వాళ్ళే యూజ్ చేశారు సార్. చాలా మంచిగా సూపర్. ఉంది రిజల్ట్ అని వాళ్ళే చెప్పారు. ఆ బీబీ క్రీమ్ ద్వారా నాకు ఒక 2 అయితే వచ్చారు సార్. చాలా హ్యాపీగా ఉంది. సూపర్. మంచి ప్రొడక్ట్స్ ఎస్. చెప్పడమే కాదు, దాని గురించి నేను తెలుసుకొని దాని యూజెస్ వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఎస్. ఉంది సార్. థ్యాంక్ యూ. సూపర్ నాకైతే సూపర్. చాలా నచ్చింది ప్రొడక్ట్ బీబీ క్రీమ్. ఎట్లా థ్యాంక్ యూ బ్యాగ్ వెరీ తీసుకెళ్తారు కాబట్టి మీరు, బ్యాగ్ ఉంటది కదా, ఎప్పుడు బ్యాగ్ ఉంటది కదా, ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చిన్న బ్యాగ్ తీసుకెళ్తారు, అందులో ప్యాకెట్ స్ప్రే కూడా వేసుకోరు. మచ్. ఎస్ లేకపోతే సార్. వీలుంటే పెద్ద స్ప్రే ఉంటది కదా, పెద్ద స్ప్రే కూడా హారా కానీ ఇంకోటి ఉన్నాయి కదా, మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైతే ఉందో అది అందులో తీసుకొని వెళ్ళి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా కొట్టండి, మీరు కొట్టుకొని వాళ్ళకు కూడా కొట్టండి, స్ప్రే చేయండి. స్ప్రే ఎస్ చేస్తే సార్. దాని స్మెల్ చూసి తీసుకుంటారు. ఇది ఒక టెక్నికే, బిజినెస్ లో భాగంగా ఇది ఒక టెక్నిక్. స్ప్రే కొట్టుకున్నాం అనుకో, వాళ్ళకు చూడండి చేతి మీద కొట్టుకొని చూపించండి వాళ్ళకి, వేరేదైతే మంటది మనదైతే మండదు. అవసరమైతే ముఖం మీద కొట్టుకోండి, ఏం కాదు, ఇబ్బంది ఉండదు. ముఖం మీద కొట్టుకున్నా, ఇప్పుడు బయట దొరికే అన్ని పెట్రోకెమికల్స్, అందులో స్ప్రేలల్లో పెట్రోకెమికల్ కలుపుతారు, అందువల్ల మంటలు వేస్తుంది, అవసరమైతే బబుల్స్ వస్తాయి. బట్ మనది ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్, అందువల్ల నీకు అసలు ఫేస్ మీద కొట్టుకున్నా కానీ మనకు ఎటువంటి మంట అనేది రాదు. ఇక బబుల్స్ ఎట్లా వస్తుంది, అది కూడా పెట్టుకోండి, అది కూడా బ్యాగ్లో వేయండి. ప్యాకెట్ స్ప్రే కానీ పెద్ద స్ప్రే కానీ మీ ఇష్టం, మీరు వాడే బ్యాగ్ బట్టి. ఎందుకంటే వాళ్ళకు అట్లా కనెక్ట్ అవుతారు ఎవరైనా సరే. ఎలా లేడీస్ 100కు 100కి 90% బ్యూటీ కొరకే బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ 3 years బ్యాక్ ఏదైతే కరోనా వచ్చిందో, కరోనా వచ్చినప్పుడు అందరం ఏం చేసినామంటే ఎగ్స్, చికెన్, కందిపప్పు ఇవి ఎక్కువ వాడేది. చికెన్ తినండి, గుడ్డు తినండి, కరోనా రాదంటే ఎక్కువ ఇది తినేసరికి బాడీలో వేడయ్యి ఈ ముఖం మీద ఎక్కువ మచ్చలు వస్తున్నాయి. మీరు అబ్జర్వేషన్ చేయండి, కరోనా ముందు ఉన్నాయా, కరోనా తర్వాత ఎక్కువైందా? మంగు అంటారు కదా, బ్లాక్ బ్లాక్ డాట్స్, నల్ల నల్ల మచ్చలు ఫేస్ మీద. కరోనా బిఫోర్ లేదు, కరోనా బిఫోర్ ఆఫ్టర్ ఎక్కువ అయిపోయింది. అందుకే ఎవరైనా ప్రతి ఒక్కరు ఈ మచ్చలు పోవాలని, ఇప్పుడు అవతల చూసేసరికి ఈ నా మచ్చలు వచ్చినాయి అంటే షేమ్ ఫీల్ అవుతారు లేడీస్ ఎవరైనా సరే. జెంట్స్ ఫీల్ గారు కానీ లేడీస్ చాలా షేమ్ ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకు మనం సజెషన్ చేసినాం అనుకో 100% రిజల్ట్ ఉంటుంది, వాళ్ళు కూడా బిజినెస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని దయచేసి బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చెప్పినా కదా, ఒక క్లిన్జర్ టోనర్, మళ్ళీ చెప్తున్నా రాసుకోండి, ఒక క్లిన్జర్ టోనర్, ఒక సి విటమిన్ ఫోమ్, SPF 40, నైట్ క్రీమ్ జెల్, ఒక స్ప్రే, మీ ఇష్టం, ఇంకా చాలా ఉన్నాయి, మీ ఇష్టం. అలా మీరు వాడుతుంటే ఫేస్ మంచి గ్లో వస్తుంది 1 week 10 days 15 days లో. అది చూస్తే మన బిజినెస్ ఎక్కువ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూ థ్యాంక్ యూ ప్రేమ్. సార్.
కంటిన్యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు, నో మోర్ ఫీడ్బ్యాక్. ఓకే ఓకే సార్. అట్లానే మనకు ఇప్పుడు 6 o'clock పిఎస్ఆర్ సార్ది మన ఉంది, జూమ్ మీటింగ్ ఉంది, గ్రూప్ లో వదులుదాం. ఓకేనా? ఇక కాసేపు మాట్లాడి క్లోజ్ చేసేసి, ఏదైనా ఉంటే సాయంత్రం మనం మాట్లాడదాం. 5:55 కి క్లోజ్ చేసేసి. 6 o'clock పిఎస్ఆర్ సార్ ఉంది, గ్రూప్ లో పెడుతున్నా. ఓకేనా? బిఫోర్ యాడ్ కండి, ఛాంపియన్ టీమ్ లో పెడుతున్నా. ఓకే సార్, ఆ ప్లాన్ గురించి చెప్పమంటారు ఇప్పుడు? ఇది కాసేపు మాట్లాడు, 10 to 15 minutes టైం ఉంది కదా. 5:55 కి క్లోజ్ చేసేసి 6 o'clock కి సార్ ఉంది, పిఎస్ఆర్ పలగారు శ్రీనివాస్ సార్ది. థ్యాంక్ యూ సార్. ఛాంపియన్ టీమ్ లో పెడుతుండండి, అందరు ఫార్వర్డ్ చేసుకోండి, త్వరగా అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మనం ఇప్పుడు ప్రజెంట్ చూసాం కదా, మనం ప్లాన్స్ గురించి కస్టమర్కి, క్లయింట్స్కి ఎలా ప్లాన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఒక నిమిషం సార్, అన్మిట్ ఇచ్చాను. రమేష్ సార్, అన్మిట్ ఇచ్చాను. రమేష్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు కదా, అన్మిట్ ఇచ్చాను. శ్రీమ్ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టీస్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. మనకు రేపు అబ్దుల్లాపూర్ మెట్లో గోల్డెన్ డెబో మీటింగ్ ఉందండి. టికెట్లు చాలా వరకు బుక్ చేయలేదు, ఇంకా చాలా కొద్ది మంది చేసిరు, చేయలేదు. మనకు త్వరగా బుక్ చేసుకోండి. ఏంటంటే లీడర్లు, గోల్డ్ అంటే ఆల్రెడీ నువ్వు 2 లీడర్లను మెయింటైన్ చేస్తున్నావు. నీకు పోస్టర్ రాగానే, నాకు ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నా, ఇది 2వ సారి చెప్తున్నా. గురుగారు, నేను డిసిడి అయినంటే నువ్వు పోస్టర్ రాగానే టికెట్లు బుక్ చేసే లీడర్లను తయారు చేసుకో అని చెప్పినాడు. ఒకటే మాట, కంగ్రాచులేషన్ చెప్పలే, ఇంకోటి చెప్పలే. నువ్వు లీడర్లను తయారు చేసుకో, మీటింగ్ అనగానే టికెట్లు బుక్ చేసే లీడర్లను తయారు చేసుకో అని చెప్పింది. అందుకే ఛాంపియన్ టీమ్ లో ఉండు ఆయన ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేస్తాడు. లీడర్స్ గా మీరు ఏం చేస్తున్నారు? గోల్డెన్ డెబో లీడర్స్, దయచేసి టికెట్ బుక్ చేయండి అని చెప్తారా? మీకు సబ్జెక్ట్ ఇవ్వాలి, మీకు ఒక అన్ని మెయింటైన్ చేయాలి, కనీసం టికెట్లు బుక్ చేసుకోవడానికి చేత కాదా? దయచేసి అర్థం చేసుకోండి. అలాగే ఎవరైతే ఇప్పుడు సిల్వర్ లో ఉన్నారో, సార్ ఈ మంత్ నేను గోల్డ్ అయితే అంటే వాళ్ళు కూడా నాకైనా చేయండి. మీకు ఎవరు అప్లైనర్ ఉంటే, మీ స్టార్ అండ్ అబోవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైనా చెయ్యండి. 150 రూపాయల టికెట్ అండి. నేను ఈ నెల అయితే సార్, నేను ఖచ్చితంగా ఇప్పుడు ఆఫర్ వచ్చింది కదా, ఆఫర్ని వినియోగించుకుంటాను. ఎవరైతే సిల్వర్ లో ఉన్నారో నేను గోల్డ్ అవుతా అనే వాళ్ళు కూడా బుక్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూ, 10 minutes ఓన్లీ. ఓకే సార్, ఓకే సార్. 6 గంటలకు గ్రూప్ లో వదిలిన, ఇప్పుడే 6 గంటలకు ఉంది. అందరూ శ్రీన్ సార్, ఏంటంటే మన గురువు గారు పిఎస్ఆర్ పి శ్రీనివాసరావు, ప్రొడక్ట్ కింగ్ శ్రీనివాస్ సార్, పలగారు శ్రీనివాస్ సార్ అంటారు. మీటింగ్ మనకి డబల్ పి ఇలా ఆఫర్ గురించి అలాగే సారు చెప్తాడండి. అందరూ 6 గంటలకు అటెండ్ అవ్వండి, బిఫోర్ అటెండ్ అవ్వండి. అందరూ అటెండ్ అవుతారు కాబట్టి మళ్ళీ లింక్ దొరకదు. ఓకేనా? జస్ట్ 10 minutes చూసి క్లోజ్ చేసి, ఓకే సార్. లేకపోతే ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, సాయంత్రం మాట్లాడుకుందాం. ఫీడ్బ్యాక్ తీసుకో, ఓకే సార్, సాయంత్రం మాట్లాడదామా? ఫీడ్బ్యాక్ తీసుకో మేడం, ఇప్పుడు చెప్పిన దాని మీద 2 మేడం చెప్పారు కదా, ఫీడ్బ్యాక్ తీసుకో. ఓకే, 10 minutes క్లోజ్ చేసి. ఓకే అండి, శ్రీమృతి గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, మౌనిక గారు ప్లస్ శిరీష గారు. సో మేడం గారు ఇద్దరుగా చెప్పిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీకు ఏది కనెక్ట్ అయింది, సో ఎలా ఉందనేది సో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో త్వరగా, సో నెక్స్ట్ మనం వేరే జూమ్కి ఆడవాలి కాబట్టి సో హ్యాండ్ రైజ్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. లింగస్వామి గారు అడ్మిట్ ఇచ్చారు చూడండి. శ్రీమ్ బిజీ. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
సార్ మౌనిక మేడం గారు చెప్పింది ఈరోజు సబ్జెక్ట్స్ చాలా చక్కగా చెప్పారు సార్. నాకు కూడా అర్థమైంది కణితుల గురించి చాలా క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పారు మేడం కూడా. అట్లనే మేడం శిరీష మేడం గారి గురించి మన ఫేస్ కి సంబంధించిన ఫేషియల్ కిట్ గురించి చెప్పారు సార్. కొంచెం క్లారిటీ వచ్చింది మాకు కూడా. ఎందుకంటే ఫేస్ గురించి అంత మన ఇంత ముందు వినలేదు కదా సార్. ఇప్పుడు వింటున్నాం కానీ కొంచెం 2 3 సార్లు రిపీటెడ్ వింటుంటే మనకు కూడా మైండ్ లో ఉంటే క్లారిటీ వచ్చింది సార్. కొంచెం క్లారిటీ వచ్చింది. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నర్మదా మేడం అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్. ఈరోజు మౌనిక మేడం చాలా చాలా బాగా చెప్పారు ట్యూమర్స్ గురించి. కణితలు మనకు ఫ్లాక్స్ ఆయిల్ కానీ ఇవి సప్లిమెంట్స్ వాడుకుంటే ఎక్కడ మనది కణితలు ఉన్నా కూడా కరిగిపోతాయి. చాలా ఎక్సలెంట్ గా చెప్పింది మేడము. చాలా చాలా ఇంపార్టెంట్ అది. నేనైతే నోట్ చేసుకున్నాను. చాలా బాగుంది సార్ మేడం చెప్పడం. అలాగే ఈ మేడం శిరీష మేడం చాలా ఎక్సలెంట్ గా చెప్పారు ఫేషియల్ ప్యాక్ గురించి. నేనైతే వాడుతున్నాను కానీ స్టెప్ బై స్టెప్ ఎలా వాడాలన్నది ఈ రోజు మేడం చెప్పడం ద్వారా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్సలెంట్, చాలా బాగున్నది మీరు చెప్పే విధానం కానీ అందరికీ అర్థమయ్యే విధంగా చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. షేక్ ఖాదర్ సార్ అడ్మిట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సబ్జెక్ట్ మౌనిక మేడం చెప్పే సబ్జెక్టు బాగుంది సార్. మన ఫేస్ క్రీమ్స్ ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటున్నాను. కానీ ఈ డైలీ మార్చే ఒకటి యూజ్ చేస్తున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి, దాని తర్వాత ఇవి కూడా ప్రొడక్ట్ యూజ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. మౌనిక మేడం ఎక్సలెంట్ సార్. ట్యూమర్ వల్ల ట్యూమర్ లో మా బ్రెయిన్ లో ట్యూమర్ పెరుగుతుంటే కందు పెరుగుతున్న కొద్దీ మనకు ఎలాంటివి వస్తాయి అనేది ఎట్లాంటివి అనేది కూడా అంటే డిసీజ్ రావడం వల్ల మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ముందే అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం సూపర్ సార్. తర్వాత దానికి ఏం వాడాలి, తర్వాత ప్రొడక్ట్స్ లో ఏమేమి ఎలా మనకు కావాల్సిన పొటాషియం, జింక్ ఇలాంటివి ఏమేమి ఉన్నాయో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం క్లియర్ గా చెప్తుంది సార్. అసలు మౌనిక మేడం మనకు జూమ్ మీటింగ్ లో చెప్పాలంటే ఒక డాక్టర్ అమ్మ అని నేను బిరుదిస్తాను సార్. తర్వాత శిరీష మేడం కూడా మంచి బ్యూటీ కేర్ సబ్జెక్ట్ గురించి ప్రతిరోజు మనకు సబ్జెక్ట్ ఇవ్వడం. మేడం చాలా కష్టపడుతుంది, ఎందుకంటే మనందరికి నేర్పాలని, మనం నేర్చుకోవాలని ఈ టైం ఇంత కేటాయిస్తున్నందుకు మేడానికి వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం. నాకు ఈ టైం ఇచ్చినందుకు సార్కి వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సత్యం గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. సత్యం గారు అడ్మిట్ ఇచ్చాను. సో ప్రమిళ గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం మౌనిక మేడం చెప్పిన సబ్జెక్ట్ బాగుంది సార్, బాగా అర్థమైంది. ఇది శిరీష మేడం చెప్పిన బ్యూటీ గురించి కూడా బాగుంది సార్. అన్ని ఎట్లా వాడాలి, ఏం చేయాలి అనేది బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సత్యం గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సప్లిమెంట్ విషయంలో సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. సత్యం గారు వాయిస్ బ్రేక్ అవుతుంది, వాయిస్ రావట్లా. మౌనిక మేడం చాలా చాలా క్లియర్ గా చెప్తుంది సార్. నార్మల్ గా ఏ డిసీజ్ లేకపోయినా యూస్ఫుల్ విషయం నార్మల్ ప్రొడక్ట్స్ కెర్లినా కావచ్చు, లోని ఫ్లాక్స్ ఆయిల్, ఈ రకంగా ఏ డిసీజ్ లేకపోయినా వాడాలనేది డైలీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది సార్. చాలా చాలా వివరంగా చెప్తారు. అట్లే బ్యూటీ ఓకే సార్, థ్యాంక్ యూ. వాయిస్ రావట్లేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది. కొంచెం రిజల్ట్ కనబడుతుంది సార్. అంత ఏమంటారు 20 to 30 days అవుతుంది.
ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఆ వాయిస్ బ్రేక్ అవుతుంది, అన్మ్యూట్కి వెళ్తున్నారు, మ్యూట్లోకి వెళ్తున్నారు. సో వెంకరెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజెస్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మౌనిక మేడం చెప్పినటువంటి డిసీజ్ ఏ డిసీజ్ అయినా కానీ సూపర్ చెప్తారు సార్. అసలు మన బాడీకి మనమే డాక్టర్ అవుతాం. అవి మనం కనుక కరెక్ట్ గా విని దాన్ని మెమరీలో పెట్టుకుంటే మనం బిజినెస్ చేయడానికి ఎవరి దగ్గరికి ఏ డిసీజ్ ఉన్నా చెప్పడానికి మనం దుమ్ము దులిపవచ్చు సార్. అసలు అంత ఎక్సలెంట్ గా చెప్తారు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. బ్యూటీ కేర్ కూడా మేడం కూడా బాగా నేర్చుకొని మంచిగా చెప్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఈరోజు మనకు పరకాల మీటింగ్ ఉందండి. మన గురువు గారు నాగరాజ్ సారు, పుల్లయ్య సార్ ఇద్దరు వస్తున్నారు. వరంగల్ టీం సార్ వాళ్ళు 200 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి 250 కిలోమీటర్ దూరంకి వెళ్ళి వస్తున్నారు. మీరు ఎక్కువ మందిని అటెండ్ చేపియండి. ఏదో లీడర్సే వచ్చి కూర్చోవడం కాదు, 5-6 మంది కాదు, కనీసం ఒక 40-50 మందిని అన్నా తీసుకొచ్చి పెట్టుకోవాలా. ఒక్కొక్కరు ఒక 5-6 తీసుకున్నా కానీ లీడర్స్ ఒక 10 మంది ఉన్నారు. వరంగల్ బ్యాచ్. రాజ్ కుమార్ హ్యాండ్ రైజ్ కరో. రాజకమల మేడం, రాజిరెడ్డి సార్ హ్యాండ్ రైజ్ చేయండి. రాజ్ కుమార్, రాజకమల మేడం, రాజిరెడ్డి సార్ హ్యాండ్ రైజ్ చేయండి. సార్ వాళ్ళు 250 కిలోమీటర్ దూరంకి వెళ్ళి వస్తున్నారు. అంత దూరము మీరు అక్కడ వచ్చిన వాళ్ళకు న్యాయం చేయాలి. కనీసం ఒక 30-40 మందినన్నా, ఒక 50 మందినన్నా రెడీ చేసుకోవాలి. ఓకేనా? అలాగే ఉప్పల్ మీటింగ్ ఉందండి 10:30కి. భిక్షం సార్ నేను ఇద్దరం వస్తున్నాము. ఎక్కువ మంది అటెండ్ కండి. ఉప్పల్ సరౌండింగ్ ఏరియా ఎవరైనా మనకు ఇక్కడ నల్గొండ కానీ కల్వకుర్తి కానీ ఎవరు ఉప్పల్ ఆ ఏరియాలో ఉన్నా అందరిని అటెండ్ కమ్మని చెప్పండి. హైదరాబాద్ లో లోకల్లో ఉన్న వాళ్ళందరినీ, ఆ సరౌండింగ్ అంతా 20-30 km ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అటెండ్ కమ్మని చెప్పండి. ఓకేనా? ఏ నీళ్ళు హ్యాండిల్ చేయరా రాజ్ కుమార్? రాజ్ కుమార్ అదే ఇట్లా ఉందన్నట్టు, ఆయన స్టార్ డైరెక్టర్ డైమండ్ ఏమో. సార్ అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏడా ఫోన్ ఏడా పెట్టి ఆడ తిరుగుతున్నావు? లేదు సార్, ఇక్కడ పోతున్నాం అంతే. ఇంట్లో ఉన్నా సార్. మరి ఎన్నిసార్లు పిలవాలి సార్ ఇంట్లో అదే ఆ నెగ్లిజెన్స్ వద్దు అని చెప్తున్నా. 3 years అయిపోయింది ఆ నెగ్లిజెన్స్ ఉండే. ఇవాళ ఎక్కువ మందిని అటెండ్ చేయండి. రమేష్ సార్ లెక్క నారా సార్ ఊకోడు, చెప్తున్నా ఫస్టే. ఎవరు రాలేదు సార్, మేమే లీడర్లు వచ్చినాం సార్ అంటే నాట్ యాక్సెప్టెడ్. అది 250 కిలోమీటర్ దూరంకి వెళ్ళి ఎంత టైం వేస్ట్ చేసుకొని వస్తారో అర్థం చేసుకోండి మీరు. ఓకేనా? ఒక లీడర్ అంత దూరంకి వెళ్ళి వస్తున్నా అంటే అర్థం చేసుకోవాలా. మీ పుల్లయ్య సార్కి ఏమో ఆరాటం వస్తుంది, నా వాళ్ళు బాగుపడాలి, నా వాళ్ళు బాగుపడాలని. మీరేమో లీడర్ల వరకే నిలబడుతున్నారు. కొత్త కొత్త బ్రాండ్స్ వచ్చి ఎంతమంది తయారవుతారు చూడు. 0099, 1889, 055, వాళ్ళు ఎంత మంది వస్తారు చూడండి ఒకసారి. చెప్పాలనా? ఊకే చెప్పాలనా? మన మైండ్ సెట్ మనమే మార్చుకోవాలి. రాజ్ కుమార్, రాజిరెడ్డి సార్, రాజకోమల మేడం అందరికి చెప్తున్నా, వరంగల్ బ్యాచ్ అందరికి. ఈసారి ఇది చూసే నెక్స్ట్ టైం మీకు టైం ఇచ్చేది, లేకపోతే ఇదే లాస్ట్ టైం అవుతుంది. ఇక మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేసుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు ఇక. ఓకేనా? ఎక్కువ మందిని అటెండ్ చేయించుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు 6 o'clock మనకు సీన్స్ అవుతుంది. మన గురువు గారు కాబట్టి మనం కూడా విలువిచ్చి జాయిన్ కావాలి మనందరము. ఓకేనా? ఎప్పుడు రోజు మనమే మాట్లాడుకుంటూనే ఉన్నాం మన జూమ్ లో. ఈ రోజు సార్ సెషన్ వినండి, మళ్ళీ ఎమ్మటే అందరు అటెండ్ అవుతారు. ఎమ్మటే ఇది క్లోజ్ చేసేస్తున్నాం, ఎమ్మటే అటెండ్ అవ్వండి. ఓకేనా? మళ్ళీ లింక్ దొరకదు. సార్ సబ్జెక్టు చాలా బాగుంటుంది. ఓకే ప్రేమ్చంద్, క్లోజ్ చేసేసి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో అందరికీ సెషన్ షేర్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనం ఈవినింగ్ సెషన్లో కలుద్దాం తిరిగి. సో ప్రజెంట్ నెక్స్ట్ జూమ్ ఉంది కదా, సో దానికి యాడ్ అవ్వడానికి ప్రయత్నించండి త్వరగా. సో మళ్ళీ లింక్ దొరకదు. సో నేను జూమ్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.